గమనిక: ఈ వీడియోలోని అంశాలు చరిత్ర, శాస్త్రీయ పరిశోధనలు మరియు వివిధ సిద్ధాంతాల ఆధారంగా రూపొందించబడ్డాయి. ఈ కంటెంట్ ఎవరి నమ్మకాలను, మతాలను లేదా వ్యక్తులను అవమానించటం కోసం కాదు. ఇది కేవలం విజ్ఞానం, అవగాహన మరియు చర్చ కోసం మాత్రమే రూపొందించబడింది. దయచేసి ఈ వీడియోను ఓపెన్ మైండ్తో, విమర్శనాత్మక దృక్పథంతో వీక్షించండి. నీకు చిన్నప్పుడు ఎప్పుడైనా ఈ ప్రశ్న వచ్చిందా? దేవుడు నిజంగా ఉన్నాడా, లేక మనం నమ్ముతున్నది కేవలం ఒక కథ? ఒకవేళ దేవుడే ఉంటే జంతువులకు వాళ్ళ దేవుడెవరు? వైరస్లకు, కీటకాలకు దేవుడు ఎలా ఉంటాడు? అసలు ఈ దేవుడు అనే కాన్సెప్ట్ మనిషి మెదడు సృష్టించిందదేనా? భగత్ సింగ్ ఒకప్పుడు ఇలా అన్నాడు: దేవుడు అనేది మనిషి తన బలహీనతను దాచుకోవడానికి సృష్టించుకున్న ఊహ మాత్రమే. మరి ఈ ఏఐ కాలంలో కూడా, ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత కూడా కొందరు మేధావులు ఇంకా దేవుడిని ఎందుకు నమ్ముతున్నారు? ఇది నిజంగా మన మెదడు చేసే మాయేనా, లేక దీని వెనుక ఇంకా ఏదైనా రహస్యం ఉందా? మన మెదడు మనల్ని మోసం చేస్తుందా? అయితే నిజమేమిటి? ఈ వీడియో పూర్తిగా చూస్తే నీ ఆలోచన విధానం పూర్తిగా మారిపోతుంది. నిజమైన దేవుడు ఎవరో నేను మీకు చూపిస్తాను. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు వాస్తవం అర్థమవుతుంది. ఈ వీడియో ప్రతి మనిషి చూడాలని మీరు భావిస్తే షేర్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. దేవుడు అనే మహాసముద్రాన్ని ఛేదించడానికి అబద్ధాల 100 రూపాయలను దాటుకుని నికార్సైన సైన్స్, సత్యం వైపు పోదాం పదండి. వీడియోలోకి. మనం దేవుడి గురించి తెలుసుకోవాలంటే ముందు మనిషికి దేవుడి గురించి ఆలోచించే అంత తెలివి ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవాలి. నిజానికి మన మెదడు ఒక మ్యాజిక్ లాంటిది. ఆ మ్యాజిక్ ఏంటో తెలుసుకోవాలంటే మనము చరిత్రలో దాదాపు 20 లక్షల సంవత్సరాల పూర్వం ఆది మానవుడు హోమో ఎరెక్టస్ కాలంలోకి వెళ్ళాలి. వాళ్ళు స్కావెంజర్లుగా ఉంటూ దొరికిన మాంసాన్ని తినేవారు. ఈటెలు, రాతి గొడ్డలతో జంతువులను వేటాడేవాళ్ళు. హార్వర్డ్ యూనివర్సిటీ ఆంథ్రోపాలజిస్ట్ రిచర్డ్ ర్యాంగ్హామ్ కుకింగ్ థియరీ ప్రకారం హోమో ఎరెక్టస్ మనుషులు అడవిలో సహజంగా ఏర్పడిన మంటలు, పిడుగుల వల్ల లేదా హీట్ వల్ల మంటలు ఏర్పడినవి. ఆ మంటల్లో కాలిపోయిన జంతువులను తినడం మొదలుపెట్టారు. పచ్చి మాంసం కంటే ఆ మంటల్లో కాలిన మాంసం మెత్తగా, రుచిగా ఉండటాన్ని వారు గమనించారు. మరియు తొందరగా అరిగిపోతుంది. ఈ విషయాలు వారి గుంపులో అందరితో పంచుకొని అందరూ ఉడికిన మాంసాన్ని తినడం మొదలుపెట్టారు. ఇది హార్వర్డ్ యూనివర్సిటీ ఆంథ్రోపాలజిస్ట్ రిచర్డ్ ర్యాంగమ్ యొక్క ప్రసిద్ధ కుకింగ్ హైపోథెసిస్ ప్రకారం. అతని పుస్తకం క్యాచింగ్ ఫైర్, హౌ కుకింగ్ మేడ్ us హ్యూమన్ లో ఆయన ఇలా వ్రాశారు: కుకింగ్ ఇంక్రీజ్ ద వాల్యూ ఆఫ్ అవర్ ఫుడ్. ఇట్ చేంజ్డ్ అవర్ బాడీస్, అవర్ బ్రెయిన్స్, our యూజ్ ఆఫ్ టైమ్ అండ్ our సోషల్ లైఫ్స్. ఈ థియరీ 1999లో కరెంట్ ఆంథ్రోపాలజీ జర్నల్లో మొదటిసారి ప్రచురితమైంది. ఇది ఫాసిల్ ఎవిడెన్స్, బ్రెయిన్ ప్లస్ గాడ్ సైజ్ మార్పులతో సపోర్ట్ అవుతుంది. ఆ రుచి నచ్చడం వల్లే వారు నిప్పులు భద్రపరచడం మరియు సొంతంగా నిప్పులు పుట్టించడం నేర్చుకున్నారు. పచ్చి మాంసాన్ని నమలడానికి, అరిగించుకోవడానికి చాలా శక్తి ఖర్చు అవుతుంది. కానీ వండిన మాంసం సులభంగా అరిగిపోతుంది మరియు ఎముకలను కాల్చడం వల్ల లోపల ఉండే మజ్జ మెత్తబడి అధిక ప్రోటీన్లు మరియు కొవ్వులను ఇచ్చే పోషకాహారంగా మారింది. అది మనిషిని బ్రెయిన్ సైజు పెరగడానికి ఎంతో ఉపయోగపడింది. దీనివల్ల జీర్ణ వ్యవస్థకు తక్కువ శక్తి ఖర్చయ్యి ఆ మిగిలిన శక్తి మెదడు అభివృద్ధికి ఉపయోగపడింది. మానవ మెదడు శరీరంలోని మొత్తం శక్తిలో 20% వినియోగిస్తుంది. వండిన ఆహారం ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ క్యాలరీలు అందడం వల్లే మన మెదడు పరిమాణం, బ్రెయిన్ సైజు పెరిగింది. అలా మెదడు పెరుగుతూ హోమోసేపియన్ కాలానికి, అంటే 1,20,000 సంవత్సరాల పూర్వం వచ్చేసరికి బ్రెయిన్ సైజ్ 1350 క్యూబిక్ సెంటీమీటర్లైంది. ఆస్ట్రలోపిథెకస్ బ్రెయిన్ సైజ్ 450 క్యూబిక్ సెంటీమీటర్లు. హోమో హ్యాబిలిస్ సుమారు 600 క్యూబిక్ సెంటీమీటర్లు. హోమో ఎరెక్టస్ సుమారు 900 క్యూబిక్ సెంటీమీటర్లు. హోమోసేపియన్స్ 1350 క్యూబిక్ సెంటీమీటర్లు అయింది. ఎన్సెఫలైజేషన్ కోషెంట్ ప్రకారం శరీర పరిమాణానికి అనుగుణంగా ఊహించిన మెదడు కంటే ఎంత పెద్దదో లెక్కిస్తే మానవుడు ఈ క్యూ 7.5తో అన్ని జంతువుల్లోకెల్లా ముందున్నాడు. తర్వాతి స్థానాల్లో డాల్ఫిన్లు, ఏనుగులు ఉన్నాయి. ఈ హై ఈక్యూ వల్లే మనం క్లిష్టమైన సమస్యలు పరిష్కరించుకోగలుగుతున్నాం. జంతువులలో హోమోసేపియన్ అత్యంత పెద్ద బ్రెయిన్తో అత్యంత తెలివైన వ్యక్తి అయ్యాడు. హోమోసేపియన్స్ మెదడులో ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అనే భాగం చాలా అభివృద్ధి చెందింది.
ఇది నిర్ణయాలు తీసుకోవడం, సృజనాత్మకత మరియు భాషా నైపుణ్యాలకు కారణం. అంత పెద్ద బ్రెయిన్తో వాడు ఏది చూసినా 100 ప్రశ్నలు వస్తున్నాయి వాడికి. ప్రతిరోజు సూర్యుడు ఎందుకు ఉదయిస్తున్నాడు, ఎందుకు అస్తమిస్తున్నాడు, రాత్రి ఎందుకు అవుతుంది, ఈ భూమి లోపల ఏమి ఉంది లాంటి కొన్ని వందల ప్రశ్నలు వాడి మెదడును తొలిచేస్తున్నాయి. వాటికి దేనికి వాడి దగ్గర ఎవరి దగ్గర అప్పుడు సమాధానాలు లేవు. రోజులు గడుస్తున్నాయి. మనిషి ఆలోచనా శక్తి పెరుగుతుంది. దాంతో చిన్నగా వ్యవసాయాన్ని కనుగొన్నాడు. తమకి సురక్షితమైన జీవనాన్ని, ఆకలిని తీర్చిన భూమి మన మనుగడకు ఎంతో అవసరమని గుర్తించాడు. ఆ తరువాత రోజు సూర్యుడు, చంద్రుడు ఉదయించకపోతే మనకు వెలుగు లేదని గ్రహించాడు. అలాగే మొదట్లో చెప్పినట్లు అగ్ని మన మనుగడకు ఎంతో అవసరమని గ్రహించాడు. ముక్కు మూసుకుంటే శ్వాస ఆగిపోతుంది అంటే గాలి లేకపోతే ప్రాణాలు పోతాయని గ్రహించాడు. ప్రతి జీవి నీళ్లు తాగకుండా బ్రతకలేవని గ్రహించాడు. నీళ్లతోనే వ్యవసాయం ఉంది అని గ్రహించాడు. నీళ్లు చుట్టూనే ప్రతి జీవి జీవిస్తుంది అని గ్రహించాడు. అలా మనిషి ఆకాశం, భూమి, నిప్పు, నీళ్లు, గాలి పంచభూతాలని కనుగొని అవి లేకుంటే మనిషికి మరియు ఏ జీవికి మనుగడ లేదని అర్థం చేసుకున్నాడు. అందుకని పంచభూతాలని రోజు తన మనసులో స్మరించుకుంటూ ఏ పని అయినా మొదలుపెట్టేవాడు. మొదట్లో మనిషి మనసుతో నమ్మిన ఈ పంచభూతాలే వాడి సర్వస్వము. కానీ నమ్మకానికి మించిన శక్తి లేదు. అలాగే నమ్మకానికి మించిన బలహీనత లేదు. ఆ బలహీనత చాదస్తంగా మారి చాదస్తం కాస్త మూఢనమ్మకం అవుతుంది. ఈ మూఢనమ్మకంతో లేని దేన్నైనా సృష్టించవచ్చు. ఫేమస్ ఇజ్రాయలీ హిస్టోరియన్, ఫిలాసఫర్ యువాల్ నోవా హరారి చెప్పిన ఇమాజిన్డ్ రియాలిటీస్, ఊహాత్మక వాస్తవాలు ప్రకారం నిజంగా లేనివి కానీ అందరూ కలిసి నమ్మడం వల్ల నిజంలా పనిచేసేవి. మనిషి శక్తి అతని ఊహలో ఉంది అన్నాడు. యువాల్ హరారి తన పుస్తకం సేపియన్స్ ఎ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ హ్యూమన్ కైండ్ 2011లో ఇలా వ్రాశారు. అన్లైక్ లయింగ్, an imagined reality is something that everyone believes in, and as long as this communal belief persists, the imagined reality exerts force in the world. అంటే అబద్ధం కాదు, కానీ అందరూ కలిసి నమ్మిన ఊహాత్మక వాస్తవం ఇది నిజంగా పనిచేస్తుంది. వ్యవసాయం వల్ల బ్రతుకు సాఫీగా మారింది. పండిన పంట ఒకే రోజు రాదు, కొంత టైం తీసుకుంటుంది. దాంతో ఆ టైం వరకు అందరూ కలిసి కష్టపడి వచ్చిన పంటను స్టోర్ చేసుకునేవాళ్ళు. దాదాపు 6 నెలలు కష్టపడి పంట పండించిన మనిషి ఒక విరామం తీసుకుని సాధించిన దాన్ని సెలబ్రేట్ చేసుకునేవాడు. ఆ సెలబ్రేషన్నే మనం ఇప్పుడు పండుగలు అంటున్నాం. వ్యవసాయం వల్ల సరిపడా ఆహారం దొరికింది. పండిన పంటకి కాపలా కోసం మనుషుల మధ్య మరింత ఐకమత్యం పుట్టుకొచ్చింది. ఎప్పుడైతే మనుషుల్లో యూనిటీ వస్తుందో అది మరొకరి నుంచి భద్రత కోసం అని అర్థం. దాంతో యూనిటీ ఒక గుంపుగా, ఒక ప్రాంతంగా మారుతుంది. గుంపుకి కొన్ని కట్టుబాట్లు, కొన్ని నియమాలు, కొన్ని ఆచారాలు ఉంటాయి. అవి ఎలాంటివి అంటే, ఒకరు ఒక స్త్రీతోనే జీవితాంతం సహాజీవనం చేయాలి. వాడి పిల్లలు, కుటుంబం వాడి బాధ్యత. మన గుంపులో మన వారిని గుర్తించడానికి కొన్ని గుర్తులు పెట్టుకునేవారు. ఆ గుర్తులు కాస్త కొన్ని సిగ్నల్స్, పేర్ల రూపంలో పిలవడం. దాంతో భాష పుట్టుకొచ్చింది. గుంపు పుట్టింది, భాష పుట్టింది. ఇక గుంపును రక్షించడానికి, గుంపులో వచ్చే ప్రతి సమస్యను పరిష్కరించడానికి గుంపును లీడ్ చేసే ఒక పెద్ద మనిషి కావాలి. లీడర్ పుట్టుకొచ్చాడు. సహజంగా గుంపుకుండే మాయరోగం ఏంటంటే అది ఆలోచించనివ్వదు. మనం ప్రత్యేకంగా ఆలోచించాల్సిన పని లేదు. మనల్ని సకలం సురక్షించేది పెద్ద మనిషి. దాంతో పెద్ద మనిషిని గుడ్డిగా నమ్ముతుంది. వాడు ఏం చెబితే అదే నిజం, అదే శాసనం అని భావించడం మొదలుపెట్టాడు. దానివల్ల ఆ పెద్ద మనిషికి క్రమంగా బలుపు, దురాశ పెరిగి ఈ పెద్ద మనిషితనం జీవితాంతం తన హక్కుగా భావించడం మొదలుపెట్టాడు. తరతరాలుగా తన కుటుంబం వారే, తన వారసులే ఈ పెద్ద మనిషి అనే సింహాసనం మీద కూర్చోవాలనే దురాశ పుట్టింది. ఇది సాధ్యం చేయాలంటే ఒక తెలివైన పథకాన్ని రచించాలి. అది ఎలా ఉండాలి అంటే, ఏ ఒక్కరు నా ముందు ఎదురు నిలబడి మాట్లాడే సాహసం కూడా చేయకూడదు. అట్లాగే వాళ్ళు నన్ను, నా వారసత్వాన్ని జీవితాంతం అంగీకరించాలి. గుడ్డిగా మనం ఏది చెబితే అదే నమ్మాలి. అలా అయితేనే నా సింహాసనానికి ఎలాంటి డోకా ఉండదు. నేనిక్కడ ఏమి చెబుతున్నాను అంటే, నా ఉద్దేశం ప్రకారం దేవుడు, మతం అనేవి ఒక రోజులో, ఒక రాత్రిలో పుట్టింది కాదు. స్పెక్ట్రమ్ని ఊహించుకోండి. దానిలో స్టార్టింగ్ మరియు ఎండింగ్ పాయింట్ పట్టుకోవడం కష్టం. ఇది కొన్ని వందల, వేల సంవత్సరాల, తరతరాల సమాహారంతో ఈ దేవుడు, మతం పుట్టింది. సేమ్ మన ఈవల్యూషన్ థియరీ లాగా అని నా ఉద్దేశం. మనిషికి ఉన్న ఊహ జనితమైన శక్తిని రాజులు, మంత్రులు ఒక పొలిటికల్ టూల్గా వాడుకున్నారు. దానికోసం పెద్ద మనిషి రాత్రి పగలు ఒకే విధంగా ఆలోచించడం మొదలుపెట్టాడు. కానీ వాడికి ఎలాంటి సరైన ప్రణాళిక కనిపించలేదు. దీనికోసం కొందరు తెలివైన వాళ్ళు, నమ్మకమైన వాళ్ళు కొందరు కావాలని గ్రహించాడు.
దీనికి అతిపెద్ద ప్రణాళిక వేయాలి అని గ్రహించాడు. దానికోసం తన దగ్గర అత్యంత తెలివైన నమ్మదగిన వ్యక్తులను కొందరిని తన పాలనలో పెట్టుకున్నాడు. ఎందుకంటే వాడు అనుకున్నది అనుకున్నట్టు నడవాలంటే వాడి సమస్యలకు కూడా పరిష్కారం చూపెట్టే వ్యక్తులు వాడి చుట్టూ ఉండాలని గ్రహించాడు. ఇది ఇక్కడ నడుస్తుంటే అక్కడ గుంపు కాస్త గ్రామాలుగా పల్లెలుగా ఏర్పడ్డాయి. గ్రామాల్లో కుటుంబాలు సంతోషంగా జీవించసాగాయి. ప్రశ్నించే తత్వం కోల్పోయి గుడ్డిగా వాళ్ళ రాజును నమ్మడం మొదలుపెట్టారు. సహజంగా వ్యవసాయం వల్ల పంటను స్టోర్ చేయొచ్చు. దాంతో రోజు వేటకు వెళ్లాల్సిన అవసరం లేదు. దానితో మనిషికి చెప్పలేనంత టైం దొరికింది. ఈ ఖాళీ టైం చరిత్రని కనివిని ఎరుగనంతగా మార్చింది. ఎందుకంటే ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పినట్టు ఇమాజినేషన్ అనేది జ్ఞానం కన్నా ఎంతో శక్తివంతమైనది. జ్ఞానం కొంతవరకు మాత్రమే పరిమితం, కానీ ఇమాజినేషన్ మాత్రం ఎలాంటి బోర్డర్స్ లేకుండా ప్రపంచాన్ని దాటి మరీ చుట్టి వస్తుంది. మనిషికి ఇప్పుడు సుఖజీవనం, కావలసినంత తిండి, ఇల్లు వల్ల భద్రత, కొంత సొమ్ము, పిల్లలు, కుటుంబాలు వచ్చాయి. అయితే ఇప్పుడు తిన్నది అరగాలన్నా, టైంపాస్ కావాలన్నా కబుర్లు పుట్టుకొచ్చాయి. ఆ పిచ్చాపాటి కబుర్లు కాస్త కథలుగా మారాయి. దాంతో మనిషికి ఇమాజినేషన్ పవర్ ఎక్కువైంది. అది మనిషికున్న ఒక వరం, శాపం అనుకోవచ్చు. మనిషి మెదడు ఏదైనా చూసినా, ఏదైనా జరిగిన దాని వెనుక ఎవరో ఉన్నారని అనుకుంటుంది. ఇదే ఏజెన్సీ డిటెక్షన్. ఇదే జస్టిన్ ఎల్ బ్యారెట్ 2004 చెప్పిన హైపర్ యాక్టివ్ ఏజెన్సీ డిటెక్షన్ డివైస్ HADD థియరీ. అతని పుస్తకం వై వుడ్ ఎనీవన్ బిలీవ్ ఇన్ గాడ్లో ఆయన ఇలా వివరించారు. మన మెదడు ఏ చిన్న కదలికనైనా ఎవరో ఒకరు చేస్తున్నారు అని ఊహించేస్తుంది. ఇది ఎవల్యూషనరీ భయం నుంచి వచ్చిన హైపర్ యాక్టివ్ బయాస్. ఈ HADD వల్లనే చెట్టు కదిలిన గాలి కాదు, ఏదో అదృశ్య శక్తి అని మనం ఊహించేస్తాం. ఇది దేవతలు, ప్రేతాలు, రాక్షసులు, దేవుడు భావనకు మూలం. మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఎవరు సృష్టించారు అనే ఆలోచన మొదలైంది. ఆ ఆలోచనకి కొంతమంది శాస్త్రీయంగా సమాధానాలు వెతుక్కుంటూ వెళ్లారు. ప్రతి జనరేషన్లోనూ ఇలా 2% మంది ఉండేవారు. వారు రాజును నమ్మలేదు, దేవుడిని నమ్మలేదు, మతానికి దాసోహం అవ్వలేదు. వారు సృష్టి మూలార్థాన్ని వెతికే పనిలో పడ్డారు. కానీ అజ్ఞానంతో నిండిన ఆ సమాజం వారిని ఊరకనే వదిలేయలేదు. వారిపై దేవద్రోహి, రాజద్రోహి, మతద్రోహి అని ముద్రలు వేసి తలలు నరికారు, ఉరి తీశారు, వెలుగు చూడని చీకటి గదుల్లో బంధించారు. అయినా ఆ 2% మేధావులు దేనికి భయపడలేదు. ప్రాణం పోయినా సత్యం నెమ్మదిగానైనా బయటపడుతుందని నమ్మారు. ఆ ప్రశ్నించే నైజమే మనిషి మనుగడకు శ్రీరామ రక్ష అయింది. ఆ 2% మంది పోరాటం వల్లే మనం ఈరోజు ఇక్కడ ఇలా ఉన్నాం. కానీ 98% మందికి ఎలాంటి సమాధానం దొరక్క అన్నీ తెలిసిన మన రాజును అడిగితే అన్నిటికీ సమాధానాలు దొరుకుతాయి. కాబట్టి మరుసటి రోజు గ్రామ ప్రజలతో కలిసి రాజును కలిసి విషయాన్ని వివరించారు. మాకు ప్రతి ప్రశ్నకు సమాధానం కావాలి అని భీష్మించుకు కూర్చున్నారు. దానికి రాజుగారు చాలాసేపు ఆలోచించి ఒక 10 రోజుల టైం ఇవ్వండి, మీ ప్రతి ప్రశ్నకు నేను సమాధానం ఇస్తాను అని చెప్పి వాళ్ళను పంపించాడు. వాళ్ళు వెళ్ళాక రాజు మంత్రులతో కలిసి తీక్షణంగా ఆలోచించడం మొదలుపెట్టాడు. వీళ్ళ ప్రశ్నలకు సమాధానం లేకపోతే నాకు విలువ, గౌరవం ఇవ్వరు. వీళ్ళని ఇలానే వదిలేస్తే నాకే ఎదురు తిరిగి నా కుర్చీకే ఎసరు పెడతారు. అలా జరగకూడదు. రాజు తన దగ్గర ఉన్న నమ్మకమైన మంత్రులను పిలిచి ఈ అతిపెద్ద సమస్యకు ఒక చక్కటి పరిష్కారం చెప్పండి అని అడిగాడు. ఆ పరిష్కారం ఎలా ఉండాలంటే మళ్ళీ నన్ను ఎవరు ప్రశ్నించకూడదు, నేను ఏది చేసినా ప్రజలు మునుపటిలా గుడ్డిగా నమ్మాలి. దీనికి పరిష్కారం చూపిన మంత్రికి జీవితం ఎలాంటి కష్టం లేకుండా తరతరాలు వారి వంశాన్ని కాపాడే బాధ్యత మా వంశరాజులది. దానికి మంత్రులంతా అంగీకరించారు. ఆ మంత్రులు గంటలు, రోజుల తరబడి ఆలోచించి అందరూ కలిసి ఒక చక్కటి పరిష్కారానికి వచ్చారు. మానవ మెదడు సహజంగా ఎవరో ఒకరు చేస్తున్నారు ఏజెన్సీ డిటెక్షన్ అని భావిస్తుంది. చెట్టు కదిలితే గాలి కాదు, ఒక అదృశ్య వ్యక్తి అనుకుంటుంది. ఈ లక్షణం వల్లనే దేవతలు, ప్రేతాత్మలు, రాక్షసులు అనే భావనలు సహజంగా పుట్టుకొచ్చాయి. తర్వాతి కాలంలో రాజులు, పూజారులు ఈ సహజ నమ్మకాలను తమ అధికారానికి టూల్గా మార్చుకున్నారు. మనిషి మెదడు ఒక ఆలోచనల పుట్ట, ప్రశ్నల గుట్ట. దాన్ని అరికట్టడం ఎవరి వల్ల కాదు. దాన్ని అరికట్టాలంటే ఏదో కంటికి కనిపించని ఒక అదృశ్య శక్తి ఉండాలి. అది మనిషి మెదడుకు అంతు చిక్కనిదై ఉండాలి. ఆ శక్తి పేరు ఎత్తగానే వాడు భక్తి పరవశంతో మనసులో ఉన్న ప్రతి ప్రశ్నకు ఆ అదృశ్య శక్తే సమాధానం అవ్వాలి. అలా చేస్తేనే మనిషిని ఈజీగా మార్చగలం. వాడి మెదడులో పుట్టే ప్రతి ప్రశ్నను మనం చంపగలం అని అందరూ కలిసి ఒకే నిర్ణయానికి వచ్చారు. రాజుకు పూర్తిగా వివరించారు. రాజు బాగా ఆలోచించి వాహ్ వాహ్,
ఇంత అద్భుతమైన ఆలోచన చేసిన మీకు ధన్యవాదాలు. ఇది తొందరగా అమలు చేసేద్దామని రాజు చెప్పాడు. కానీ ఇక్కడ ఒక సమస్య ఉంది. ఆ అదృశ్య శక్తికి ఏమి పేరు పెట్టాలి? ఆ అదృశ్య శక్తి ఏ రూపంలో ఉంటుంది? దానికి ప్రస్తుతానికి మంత్రుల దగ్గర ఎలాంటి సమాధానం లేదు. కానీ రాజుగారు, అదృశ్య శక్తికి మనం దేవుడు అని పేరు పెట్టవచ్చు. అదృశ్య శక్తి ఏ రూపంలో ఉంటుంది అని ప్రజలు అడిగితే దానికి ఒక్కటే సమాధానం చెప్పాలి. అది నీవు బతకడానికి వెలుగునిచ్చే సూర్యుడు, దేవుడి రూపం ఆరాధించి మొక్కు. అలానే మనిషి మడుగరకు బతుకునిచ్చే ఈ పంచభూతాలు దేవుడి రూపాలు అని చెబుతామని చెప్పారు రాజుకు. ఓకే, మరి గ్రామ ప్రజల్ని పిలవండి, వాళ్లకు వివరిద్దాం. మంత్రులు గ్రామ ప్రజల్ని పిలిచారు. వాళ్ళ ప్లాన్ ప్రకారం రాజు ప్రజల ముందు నిలబడి ఆత్మవిశ్వాసంతో చెప్పాడు, మనకందరికీ ఒక అదృశ్య శక్తి ఉంది. దాని పేరు దేవుడు. అతడే సూర్యుడిగా ఉదయిస్తాడు, చంద్రుడిగా వెలుగుతాడు, అగ్నిగా కాలుస్తాడు, నీళ్లుగా దాహం తీరుస్తాడు, గాలిగా ఊపిరి ఇస్తాడు. మనం బ్రతికి ఉండడం కూడా అతడి కారణమే. కాబట్టి మనం ప్రతి పని మొదలుపెట్టే ముందు దేవుడికి నమస్కరించాలి, అతడిని స్మరించుకోవాలి. మిగతా అన్ని అతడే చూసుకుంటాడు. ప్రజలు మొదట్లో ఆశ్చర్యపోయారు. కానీ రాజు మాటల్లో ఒక ఆధారం ఉంది. వారు ఇప్పటికే పంచభూతాలను నమ్ముతున్నారు కదా. ఇప్పుడు వాటన్నిటికీ ఒకే పేరు వచ్చింది, దేవుడు. అందుకే వారు తల వంచి జై దేవుడు అని అరిచారు. రాజు తన మంత్రులతో కలిసి మరో ప్లాన్ వేశాడు. ఇక మనం దేవుడిని కేవలం మాటల్లో ఉంచకూడదు, దానికి రూపం ఇవ్వాలి, ఆరాధన ఇవ్వాలి, భయం కూడా ఇవ్వాలి. మంత్రులు గ్రామంలోనే అత్యంత తెలివైన, మాట్లాడే నైపుణ్యం ఉన్న ఒక వృద్ధుణ్ణి పిలిచారు. వారు ఇప్పటికే ఉన్న నమ్మకాలను, భయాలను, ప్రశ్నలను ఒకే చోట చేసి దాన్ని రాజు మరియు పూజారి చేతుల్లో ఒక శక్తివంతమైన టూల్గా మార్చుకున్నారు. రాజు అతనికి ఒక ప్రత్యేక ఇల్లు ఇచ్చి, నువ్వు ఇకపై దేవుడి మధ్యవర్తి. ప్రజలు ఏమడిగినా నువ్వు దేవుడి తరపున సమాధానం చెప్పాలి. దేవుడు కోపం వచ్చినప్పుడు నువ్వు హెచ్చరించాలి, దేవుడు సంతోషించినప్పుడు ఆశీర్వదించాలి అని ఆదేశించాడు. పూజారి మొదటి రోజు గ్రామ మధ్యలో ఒక పెద్ద రాతి మీద ఒక చిన్న అగ్ని ప్రజ్వలింపచేశాడు. ఇది దేవుడి రూపం అని ప్రకటించాడు. ప్రజలు ఆ మంట చుట్టూ కూర్చుని ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. రాజు ఆదేశంతో ప్రతి కుటుంబం నుంచి కొంత ధాన్యం, పండ్లు, మాంసం దేవుడికి నైవేద్యంగా తీసుకునేవారు. ఆ నైవేద్యం, దేవుడికిచ్చిన ధనం పూజారి ఇంటికి వెళ్ళేది. రాజు, మంత్రులు, పూజారి ముగ్గురు పంచుకునేవారు. ఇలా మతం అనే ఒక కొత్త వ్యవస్థ పుట్టింది. ఇప్పుడు మనిషి మెదడు ఎలా మ్యానిపులేట్ అయిందో చూడండి. మనిషి మెదడులో ప్రీఫ్రంటల్ కార్టెక్స్ ఎప్పటికీ ప్రశ్నలు అడుగుతూనే ఉంటుంది. ఎందుకు వర్షం పడుతుంది? ఎందుకు ఎవరో చనిపోతారు? ఎందుకు కొందరు ధనవంతులు, కొందరు పేదలు అని. పూజారి సమాధానం సిద్ధంగా ఉంచేవాడు. వర్షం దేవుడి ఆశీర్వాదం, మనం పాపం చేస్తే ఆగిపోతుంది. చావు దేవుడి ఆదేశం, ఇహలోకంలో మంచిగా ఉంటే పరలోకంలో స్వర్గం వస్తుంది. పేదరికం నీ పూర్వజన్మ పాపాల వల్ల, ఇప్పుడు దేవుడికి దానం చేస్తే తరువాతి జన్మలో ధనవంతుడవుతావు. ఇలా ప్రశ్నలన్నీ ఒకేసారి ఆపేశాడు. మనిషి తన బ్రెయిన్ ఎనర్జీని ఆలోచనల కోసం కాకుండా భక్తి, భయం, ఆశల కోసం ఖర్చు చేయడం మొదలుపెట్టాడు. పూజారి మరో ఆయుధం ప్రవేశపెట్టాడు, భయం. దేవుడు చూస్తున్నాడు. నువ్వు అబద్ధం చెప్పినా, కొట్టినా, దొంగతనం చేసినా అతడు గమనిస్తాడు. చనిపోయాక నరకం వస్తుంది అని చెప్పేవాడు. ఇప్పుడు మనిషి రాజులు కాదు, దేవుడికి భయపడటం మొదలుపెట్టారు. రాజు ఆదేశాలు దేవుడి ఆదేశాలుగా మారాయి. ప్రజలు ఎదురు తిరగలేకపోయారు. ఎందుకంటే ఎదురు తిరిగితే దేవుడికి కోపం వస్తాడు, పరలోకంలో శిక్ష పడుతుంది అని భావించేవారు. కాలం గడిచింది. గ్రామాలు పట్టణాలు రాజ్యాలుగా మారాయి. పూజారులు ఒక ప్రత్యేక వర్గంగా ఏర్పడ్డారు. వారు దేవాలయాలు నిర్మించారు, దేవుడికి విగ్రహాలు తయారు చేశారు. ప్రతి పండుగకు ప్రజల నుంచి భారీగా ధనం, ఆహారం, బంగారం సేకరించేవారు. రాజు కూడా ఈ ధనంలో వాటా తీసుకునేవాడు. ప్రజల మెదడులను నియంత్రించడమే కాదు, రాజులు తమ అపారమైన సంపదను దాచుకోవడానికి కూడా దేవుడిని ఒక కవచంలా వాడుకున్నారు. అందుకే ఆ కాలంలో దేవాలయాలు కేవలం ప్రార్థనా మందిరాలు మాత్రమే కాదు, అవి రాజులు సేఫ్ లాకర్లు. ప్రజలకు దేవుడి మీద ఉన్న భయం వల్ల ఎవరూ అక్కడ దొంగతనం చేయరని రాజులు తాము సంపాదించిన బంగారం, వజ్ర వైడూర్యాలను గుళ్ళలోనే దాచేవారు. కానీ ఈ రహస్యం తెలిసిన ఇతర దేశాల రాజులు మరియు విదేశీయులు ఆ సంపద కోసమే దేవాలయాలపై దాడులు చేసి వాటిని ధ్వంసం చేసి సర్వం దోచుకెళ్లారు. భక్తుల నమ్మకాన్ని రాజులు తమ ధనరక్షణకు ఎలా వాడుకున్నారో చెప్పడానికి ఇదొక నిదర్శనం. నాణేనికి బొమ్మ బొరుసు ఉన్నట్టుగానే మతంలోనూ మంచి, చెడు అనేవి ఎప్పుడు పక్కపక్కనే ఉంటాయి. ఆ 10% మంచి వల్ల సామాజిక ఐక్యత, క్రమశిక్షణ, కళలు మనకు లభించిన
మిగిలిన 90% అజ్ఞానం మరియు అణచివేతగా మారి మనిషిని బంధించాయి. ఈ రెండింటిలో నువ్వు దేనిని స్వీకరిస్తావు అనేది పూర్తిగా నీ ఆలోచన దృక్పథం మీదనే ఆధారపడి ఉంటుంది. ఆ 10% వెలుగులో నడుస్తావా లేదా 90% చీకటిలో నడుస్తావా అన్నది నీ ఇష్టం. ఆలోచన స్వేచ్ఛను చంపడం. ప్రజలు దేవుడు ఇష్టపడతాడా అని ఆలోచించేవారు. తమ స్వంత తెలివి కాదు, దేవుడి ఇష్టమే ముఖ్యం అని నమ్మేవారు. నియంత్రణ మంత్రం. రాజు చట్టాలు విధించేవాడు, పూజారి ఇది ధర్మం ఇది అధర్మం అని చెప్పేవాడు. రెండూ కలిసి ప్రజలను బానిసలామై నడిపించేవారు. విభజన మరియు యుద్ధాలు. కొన్ని రాజ్యాల్లో వేరే దేవుళ్ళు ఉన్నారని చెప్పేవారు, మన దేవుడు మాత్రమే నిజమైనవాడు అని ప్రచారం చేసేవారు. దీనివల్ల ప్రజలు తమ రాజు కోసం యుద్ధం చేయడానికి సిద్ధమయ్యేవారు, దేవుడి పేరుతో అని. ఆశ మరియు భయం యొక్క లూప్. ఈ జన్మలో కష్టాలు ఉన్నా తరువాతి జన్మలో లేదా స్వర్గంలో సుఖం ఉంటుందని ఆశ చూపించేవారు. ఇది ప్రజలను భరించేలా చేసేది, వారు తిరగబడకుండా చేసేది. ఇలా దేవుడు అనే ఒక కల్పిత శక్తి మనిషి మెదడును పూర్తిగా ఆక్రమించింది. భయం వచ్చినప్పుడు మెదడులోని అమిగ్డలా యాక్టివేట్ అవుతుంది. అక్కడ లాజిక్కి చోటు ఉండదు. మనిషి ఎవల్యూషన్ ద్వారా పొందిన ఆ గొప్ప మెదడు, ప్రశ్నలు అడిగి పరిశోధన చేసి ప్రపంచాన్ని మార్చగలిగిన ఆ మెదడు ఇప్పుడు దేవుడేం చెప్తాడో అని ఆలోచించడం మొదలుపెట్టింది. దేవుడికి ప్రార్థన చేసినప్పుడు డోపమిన్ రిలీజ్ అవుతుంది. అది మనిషికి దేవుడు విన్నాడు అనిపిస్తుంది. ఇదే మతం యొక్క అతిపెద్ద విజయం. ఇదే మానవ ఆలోచనను మ్యానిపులేట్ చేసిన అతిపెద్ద మంత్రం. రాజు తన మంత్రులతో ఒకరోజు రహస్యంగా చెప్పాడు, మనం దేవుణ్ణి సృష్టించలేదు బ్రో, మనం మనిషి భయాన్ని, ఆశను, అజ్ఞానాన్ని సృష్టించాము. ఆ భయం మరియు ఆశలే ఇప్పుడు దేవుడిగా మారాయి. మనం కేవలం దానికి పేరు పెట్టాము. పూజారి నవ్వుతూ అన్నాడు, ఇక మనకు ఎవరూ ఎదురు తిరగలేరు, ఎందుకంటే వారు దేవుడికి ఎదురు తిరగడం అని భావిస్తారు. ఇలా మతం ప్రజల ఆలోచనను పూర్తిగా బంధించింది. వారు ఇప్పుడు స్వేచ్ఛగా ఆలోచించడం మానేశారు. వారు ఇప్పుడు నమ్మకానికి బానిసలు అయ్యారు. కాలం మరో 1000 సంవత్సరాలు ముందుకు పయనించింది. రాజులు ఇక రాజులుగా లేరు. వారు ప్రధానమంత్రులు, అధ్యక్షులు, రాజకీయ నాయకులు అయ్యారు. పూజారులు ఇక రాతి మంటల ముందు కూర్చోలేదు. వారు స్వామీజీలు, మత గురువులు, చర్చి పాస్టర్లు, మసీదు ఇమాములు, మఠాధిపతులు అయ్యారు. కానీ ఆట ఒక్కటే మారలేదు. మ్యానిపులేషన్ కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు ఇంకా 98% ప్రజలు పూర్తి అంధవిశ్వాసంతో ఉన్నారు. వారు ప్రతి ఉదయం దేవుడికి ప్రార్థన చేసి ఆలయాలు, చర్చిలు, మసీదులు, గురుద్వారాలకు వేల కోట్లు దానం చేస్తారు. కానీ సైన్స్ రీసెర్చ్ ఏ ఒక్కడు ₹1 పెట్టడు. అక్కడక్కడ తమ సొంత జ్ఞానంతో ఏదైనా కనిపెడితే ఎలాంటి ప్రోత్సాహం ఉండదు. పైగా వాడిని పైకి రాకుండా తొక్కేస్తుంది నేటి సమాజం. దేవుడు ఇష్టపడితేనే ఉద్యోగం వస్తుంది, డబ్బు వస్తుంది, ఆరోగ్యం వస్తుంది అని నమ్ముతారు. ఎన్నికల్లో మతం పేరుతో ఓటు వేస్తారు. యుద్ధాలు దేవుడి పేరుతో చేస్తారు. బాధలు వచ్చినప్పుడు ఆసుపత్రికి కాదు, దేవాలయానికి పరిగెత్తుతారు. వారి మెదడు ఇప్పటికీ ఆదిమ కాలంలాగానే ప్రశ్నలు అడగడం మానేసింది. వారు ఇప్పుడు దేవుడికి, రాజుకి, మత గురువుకి పూర్తి దాసోహమై బానిసలమై నడుస్తున్నారు. కానీ 2% మంది వారు వేరు. వారు మెదడుకు పని పెట్టారు. వారు ప్రశ్నించారు. వారు దేవుడిని, రాజును, మతాన్ని ఎదిరించారు. వారే సైంటిస్టులు, ఇన్నోవేటర్స్. వారు లేకపోతే మానవ మనుగడే లేదు. వారు లేకపోతే మనం ఇప్పటికీ అడవుల్లో పచ్చి మాంసం తిని 30 ఏళ్ళు జీవించి చనిపోయే వాళ్ళమే. వారు వండిన ఆహారం కనుగొన్నారు, మెదడు పెరిగింది. వారు వ్యవసాయం కనుగొన్నారు, నాగరికత పుట్టింది. వారు యాంటీబయాటిక్స్, వ్యాక్సిన్లు, విద్యుత్, కంప్యూటర్లు, రాకెట్లు, ఇంటర్నెట్ కనుగొన్నారు. వారు లేకపోతే కోవిడ్-19లో 90% మనుషులు చనిపోయేవాళ్ళు. వారు లేకపోతే మనం ఇప్పటికీ ప్లేగు, కలరా, గుడ్డితనంతో సతమతమవుతూ ఉండేవాళ్ళం. కానీ ఆ 2% సైంటిస్టులను రాజు ప్లస్ మతం కలిసి ఎలా అణచివేశాయో చూడండి. ఇటలీ 1633. గెలీలియో భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది అన్నాడు. చర్చి ఇన్క్విజిషన్ అతన్ని బలవంతంగా తీసుకెళ్లి నువ్వు తప్పు అని చెప్పు లేదా చంపేస్తాం అని హెచ్చరించింది. గెలీలియో జీవితాంతం ఇంటి నుంచి బయటకు రాలేదు. సూర్యుడే కేంద్రం అని నిరూపించిన కోపర్నికస్ మతాధిపతుల భయంతో తన పరిశోధనలను 1743లో మరణశయ్యపైనే విడుదల చేశారు. ఆ సత్యానికి భయపడిన చర్చి ఆయన పుస్తకాన్ని ఏకంగా 200 ఏళ్ల పాటు 1616 నుండి 1835 వరకు నిషేధించింది. ఇటలీ 1600. జియోర్దానో బ్రూనో అనేక సూర్యులు, అనేక గ్రహాలు ఉన్నాయి అన్నాడు. చర్చి అతన్ని బహిరంగంగా మంటల్లో కాల్చి చంపింది. అమెరికా 1925. జాన్ స్కోప్స్ ఎవల్యూషన్ థియరీ చదివించాడు. మతం వ్యతిరేకమని కోర్టులో కేసు పెట్టారు. ఇరాన్, సౌదీ అరేబియా, పాకిస్తాన్
ఇప్పటికీ ఎవల్యూషన్ బోధించిన సైంటిస్టులను బెదిరిస్తారు, జైలు పెడతారు, చంపేస్తారు. ఇలా ప్రతి దేశంలోనూ ఆ 2% మంది సైంటిస్టులను రాజు ప్లస్ మతం కలిసి భయపెట్టారు, హత్యలు చేశారు, జైల్లో పెట్టారు. సమాజం ముందు నాస్తికుడు, దేశద్రోహి, ధర్మ వ్యతిరేకి అని ముద్ర వేశారు. కానీ ఆ 2% మంది ఎప్పుడూ ఆగలేదు. అబద్ధం 100 రూపాల్లో ఎన్ని రంగులు మార్చుకున్నా కొన్ని వందల ఏళ్లుగా నిరూపించబడుతున్న సైన్స్ సత్యం ఎప్పుడూ ఒక్కటే. మతం తన మందబలంతో ఎన్నిసార్లు దాడి చేసినా చరిత్ర సాక్షిగా ఆఖరికి పోరాడి గెలిచి నిలబడింది మాత్రం నికార్సైన సైన్స్ మాత్రమే. అబద్ధానికి ప్రచారం, ఆర్భాటం కావాలి, కానీ సత్యానికి కేవలం నిరూపణ ఉంటే చాలు, అది కాల పరీక్షకు నిలబడుతుంది. భారతదేశంలో ఎందుకు యూరప్ లాగా ఎక్కువ సైంటిస్టులను నేరుగా అణచివేయలేదు? 600 BCE బిఫోర్ కామన్ ఎరా చర్వాకులు, లోకాయతులు, వేదాలు, దేవుడు, కర్మ, పరలోకం అన్నీ తిరస్కరించిన మెటీరియలిస్టులు మాత్రం పూర్తిగా నాశనం చేయబడ్డారు. వారి గ్రంథాలు కాల్చేశారు, పేర్లు కూడా తుడిచేశారు. ఇదే భారతదేశంలోని సాఫ్ట్ సప్రెషన్. 500 BCE బిఫోర్ కామన్ ఎరా గౌతమ బుద్ధుడు బయట ఎక్కడో దేవుణ్ణి వెతకడం కంటే నీ లోపల ఉన్న అజ్ఞానాన్ని తొలగించుకుని జ్ఞానాన్ని నింపుకుంటే నువ్వే ఒక బుద్ధుడివి అవుతావు అన్నాడు. జ్ఞానమే అసలైన దేవుడు అని చెప్పాడు. బౌద్ధ కాలం భారతదేశ చరిత్రలో ఒక స్వర్ణయుగం లేదా జ్ఞానోదయ కాలం అని పిలువబడుతుంది. మనుషులందరికీ చదువుకునే హక్కు ఉండేది, అందరూ సమానమే. భారతదేశానికి సమానత్వం, ఐకమత్యం, సత్యం, ధర్మం, అహింసా జ్ఞానానికి మూలార్థాన్నిచ్చాడు. 500 BCE నుంచి 600 ACE దాదాపుగా 1200 సంవత్సరాలు భారతదేశం మొత్తం బౌద్ధ ధర్మంగా ఉంది. ప్రజలంతా అజ్ఞానాన్ని వీడి జ్ఞానం వైపు నడవాలని ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన విశ్వవిద్యాలయాలను నిర్మించారు. అవి 1 నలంద విశ్వవిద్యాలయం, 2 విక్రమశిలా విశ్వవిద్యాలయం, 3 ఓదాంతపురి విశ్వవిద్యాలయం, 4 సోమాపుర మహావీర విశ్వవిద్యాలయం. బంగారాన్ని గీటురాయితో పరీక్షించినట్టే నా మాటలను కూడా గుడ్డిగా నమ్మకుండా తర్కించి నీకు ఉపయోగం ఉంటేనే స్వీకరించు అని బుద్ధుడు చెప్పిన గొప్ప ప్రజాస్వామ్య సూత్రం మీదనే నేడు మన భారత రాజ్యాంగం నిలబడింది. సత్యమేవ జయతే, అహింస, ధర్మం మరియు భిన్నత్వంలో ఏకత్వం వంటవతో పాటు మన జాతీయ చిహ్నం అశోక చక్రం అన్నీ ఆ జ్ఞానోదయ పునాదుల నుండే పుట్టుకొచ్చాయి. అందుకే జ్ఞానం ఎప్పుడూ ఒక వర్గానిది కాదు, అది ప్రశ్నించే ప్రతి మనిషి హక్కు. ఇలా 1200 సంవత్సరాలలో విద్య, జ్ఞానం ఉచ్చస్థాయిలో మన జ్ఞానం ప్రపంచవ్యాప్తమైంది. బౌద్ధుల కాలం గురించి కొందరు మేధావులు చెప్పిన మాటలు. ఆల్బర్ట్ ఐన్స్టీన్, బౌద్ధం సైన్స్కి దగ్గరగా ఉన్న మతం. బిఆర్ అంబేద్కర్, బౌద్ధం సమానత్వం మరియు స్వేచ్ఛకు మార్గం చూపింది. రవీంద్రనాథ్ ఠాగూర్, బుద్ధుడు మనిషిని దేవుడి కోసం కాదు మనిషి కోసం జీవించమని నేర్పాడు మరియు బౌద్ధం భారతదేశాన్ని ప్రపంచంతో కలిపింది. గురజాడ అప్పారావు, బౌద్ధంతం తగ్గినప్పుడు భారతదేశం తన ఆత్మను కోల్పోయింది. సర్వేపల్లి రాధాకృష్ణన్, బౌద్ధం అంధవిశ్వాసాల కంటే ఆలోచనకు ప్రాముఖ్యత ఇచ్చింది. కానీ తరువాత కాలంలో కొన్ని గుంటనక్కలు కలిసి మళ్ళీ మనల్ని పాత రొంపిలోకి తీసుకొచ్చి పడేశారు. 600 AC ఆఫ్టర్ కామన్ ఎరా తరువాత భారతదేశ జ్ఞానం మొత్తం పోయి అజ్ఞానాన్ని పట్టుకున్నారు. ఎందుకో అందరికీ తెలుసు. గుప్తుల కాలం నుండి కులాలు పుట్టుకొచ్చాయి. ప్రతి మనిషి పుట్టుకతోనే కులాన్ని అంటగట్టి వాడు జీవితాంతం ఆ కులవృత్తిని నమ్ముకునే బ్రతకాలి. విద్యా జ్ఞానం వీళ్లకు హక్కు లేదు. మహిళలకు చదువుకునే హక్కు లేదు. ఎందుకంటే ఇక్కడ అగ్రకులాలు మాత్రమే చదువుకు అర్హులుగా ఉండేవారు. వేదాలు, జ్ఞానం, శాస్త్రాలు అన్నీ వారి చేతుల్లోనే ఉండేవి. వారు చెప్పిందే వేదం, వారు అనుకున్నదే ధర్మం. ప్రతి మనిషికి జన్మతోనే ఒక కులం అంటగట్టేశారు. వాడు చేసే వృత్తిని బట్టి కాదు, జన్మను బట్టి. కుమ్మరి, కమ్మరి, చాకలి, వడ్రంగి, మంగలి, దాసి, దేవాదాసి ఇలా ప్రతి వృత్తిని ఒక కులంగా మార్చేశారు. మనువాదం ఇక్కడే బలంగా నమ్మబడింది. పురుషుడి తల నుంచి బ్రాహ్మణులు, భుజాల నుంచి క్షత్రియులు, తొడల నుంచి వైశ్యులు, పాదాల నుంచి శూద్రులు పుట్టారు. బ్రాహ్మణులు తల జ్ఞానం, వేదాలు, క్షత్రియులు భుజాలు, రాజ్యం, యుద్ధం, వైశ్యులు తొడలు, వ్యాపారం, వ్యవసాయం, శూద్రులు పాదాలు, పని, సేవ. ఈ కుల వ్యవస్థ ద్వారా జరిగిన అణిచివేత ఎంత భయంకరమైనదంటే అది మనిషి ఆత్మగౌరవాన్ని తరతరాలు కోరుకోలేని విధంగా దెబ్బతీసింది. మన సొంత మనుషుల నుంచే ఎదురైన ఈ వివక్ష ముందు ఆ తర్వాత వచ్చిన 500 ఏళ్ల ముస్లిం రాజుల పాలన, 200 ఏళ్ల బ్రిటిష్ పాలన కూడా అణగారిన వర్గాలకు భరించడం సులువైంది. పరాయి దేశస్థుడి పాలన కంటే సొంత గడ్డపై మనల్ని మనుషుడుగా చూడని ఆ అంతర్గత గాయం చాలా పెద్దది. మతం పేరుతో మెజారిటీ ప్రజల మేధస్సును అణిచివేయడం వల్లే విదేశీయులు ఈ దేశాన్ని
ఇంత సులభంగా ఆక్రమించగలిగారు? దాని ఫలితంగా చదువు, ముఖ్యంగా వేదాలు ప్లస్ శాస్త్రాలు కేవలం ద్విజులకు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకు మాత్రమే అనుమతి ఉండేది. శూద్రులు, అతి శూద్రులు వేదాలు చదివితే నాలుక కోయటం, మరణశిక్షలకు వైన్స్ చదివేవాళ్ళు. ఎక్కువగా బ్రాహ్మణులే లేదా రాజుల పోషణలో ఉన్నవాళ్లే. వారు వేదాలను, దేవుళ్లను, కుల వ్యవస్థను నేరుగా తిరస్కరించలేదు కాబట్టి రాజులు, ఆలయాలు వారిని కాపాడేవారు. అందుకే ఆర్యభట్ట, బ్రహ్మగుప్త, భాస్కరాచార్య, వరాహమిహిరలు బ్రతికారు. భారతదేశంలో మతం ప్లస్ కులం కలిసి జ్ఞానాన్ని ఒక కులలం చేతిలో బంధించేసింది. ఎవరు లోపలికి రాలేదో వారిని బయట నుంచే తుడిచేసేది. భారతదేశంలోని సైంటిస్టులు రేషనలిస్టులు. పూర్వకాలంలో భారతదేశంలో సైన్స్ ఆర్యభట్ట, బ్రహ్మగుప్త, సుశ్రుత వికసించింది. కానీ కుల వ్యవస్థ ఆలోచనలను నాస్తికుడు అని అణచివేసింది. ఆధునిక కాలంలో నరేంద్ర దాబోల్కర్ 2013 అంధవిశ్వాసాలను ఎక్స్పోజ్ చేశాడు, కాల్చి చంపేశారు. గోవింద్ పన్సారే 2015 మతం పేరుతో మోసాలను వ్యతిరేకించాడు, హత్య చేశారు. ఎంఎం కల్బుర్గి 2015 ఇంటి ముందు కాల్చి చంపేశారు. అసలైన దేవుడెవరు? ఐన్స్టీన్ ఇలా అన్నాడు: I believe in Spinoza's God who reveals himself in the orderly harmony of what exists, not in a God who concerns himself with the fate and the doings of mankind. మనం సృష్టించుకున్న దేవుళ్ళు మన రూపంలో ఉండి మనలాగే భయపెడుతూ నైవేద్యాల కోసం ఆశపడుతుంటారు. కానీ ఆ 2% మేధావులు చూసిన దేవుడు వేరు. ప్రపంచం గర్వించే శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ నమ్మిన స్పినోజా దేవుడు అంటే ఒక వ్యక్తి కాదు, అది ఒక అనంతమైన మేధస్సు. స్పినోజా సిద్ధాంతం ప్రకారం దేవుడు అంటే దేవాలయాల్లో బందీ అయి ఉండే విగ్రహం కాదు. ఈ అనంతమైన విశ్వం ఏ అత్యద్భుతమైన గణిత సూత్రాల మీద, ఏ భౌతిక నియమాల మీద నడుస్తోందో ఆ క్రమశిక్షణే దేవుడు. ఒక అణువులోని ప్రోటాన్లు, ఎలక్ట్రాన్లు విడిపోకుండా ఎలా కలిసి ఉంటున్నాయి? కోట్లాది నక్షత్రాలు ఒకదానికొకటి ఢీకొనకుండా ఎలా తిరుగుతున్నాయి? ఒక చిన్న విత్తనంలో మహావృక్షం అయ్యే సమాచారం ఎలా దాగి ఉంది? ఈ ప్రశ్నలకు సమాధానమే ఆ కాస్మిక్ ఎనర్జీ. స్పినోజా దేవుడికి మన ప్రార్థనలు అక్కర్లేదు, మనమిచ్చే లంచాలు అవసరం లేదు. ఆయన దృష్టిలో ప్రకృతిని అర్థం చేసుకోవడమే దేవుడిని ప్రేమించడం. మనం సైన్స్ ద్వారా ఒక్కో రహస్యాన్ని ఛేదిస్తుంటే ఆ అద్భుతమైన విశ్వశక్తిని స్పృశిస్తున్నామని అర్థం. అందుకే ఆ 2% మంది సైంటిస్టులు ప్రయోగశాలలనే దేవాలయాలుగా మార్చుకున్నారు. వారు సత్యాన్ని వెతకడం ద్వారా ఆ నిజమైన దేవుణ్ణి గౌరవిస్తున్నారు. భయం నుంచి పుట్టిన దేవుడు మనల్ని బానిసలను చేస్తే, జ్ఞానం ద్వారా తెలిసిన ఈ స్పినోజా దేవుడు మనల్ని విశ్వంలో భాగం చేస్తాడు. మనం భూమి మీద మతం పేరుతో కొలిచే దేవుళ్ళు కేవలం మనుషులు తమ ఊహలతో నిర్మించుకున్న ప్రతిబింబాలు మాత్రమే. భయం నుంచి జ్ఞానం వైపు. మతం మనల్ని చిన్నపిల్లల్లా భయపెట్టి మన మెదడును అరికట్టింది. అది ఒకప్పటి అవసరం, కానీ ఇప్పుడు మనం ఎదిగాం. ఇప్పుడు మనకు భయం అక్కర్లేదు, అవగాహన కావాలి. మనం దేవుడిని గుడిలో, మసీదులో, చర్చిలో వెతకడం మానేసి ఆ కాస్మిక్ ఎనర్జీని అర్థం చేసుకునే సైన్స్లో వెతకాలి. సృష్టి రహస్యాలను ఛేదించడమే దేవుడికి మనమిచ్చే నిజమైన గౌరవం. మనం 98% మంది బానిసలం కాదు, మనం 100% మంది మనుషులం. భూమి మీద ఉన్న దేవుడు మనం సృష్టించిన ఒక టూల్. ఇప్పుడు ఆ టూల్ మనల్ని పాలిస్తోంది. మీ మెదడు మేల్కుంటుంది, అప్పుడు నిజమైన విప్లవం మొదలవుతుంది. ఇప్పుడు నువ్వు ఆలోచించు. నిజం నిద్రపోదు, నమ్మకం శాశ్వతం కాదు. భయం నిన్ను బానిసను చేస్తే జ్ఞానం నిన్ను యోధుణ్ణి చేస్తుంది. నీ మెదడును ప్రశ్నించడం నేర్పించు, అదే నువ్వు పొందే అసలైన మోక్షం. కథ ఇక్కడే ముగిస్తున్నా, కానీ నిజం ఇంకా మొదలవుతోంది. నువ్వు ఆ 98%లో ఉన్నావా లేదా 2%లో ఉన్నావా? కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. జై హింద్.